వెల్కమ్ బ్యాక్ టు మూడ్ అండ్ తెలుగు. కొత్తగా వచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో విడుదలై పార్ట్ 2 రివ్యూ చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. దీనికి ముందు వచ్చిన విడుదలై పార్ట్ 1 సినిమా చూసిందే నేను సూరి కోసం, నాట్ ఫర్ విజయ్ సేతుపతి. ఎందుకంటే పార్ట్ 1 మూవీలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లా కనిపిస్తాడు, కానీ అక్కడ మెయిన్ మనకి హీరో ఎవరు? సూరి. కానీ సూరి ఒక కమీడియన్ ని సెంట్రిక్ గా పెట్టి విడుదలై పార్ట్ 1 స్టోరీ చూపించారు. సో నేనేమనుకున్నాను, ఈ పార్ట్ 2 లో కూడా సూరి పార్ట్ ఎక్కువ ఉంటది, విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ లాగే ఉంటాడని నేను అనుకున్నాను. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే సినిమాలో లేదు. ఈ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఈ మూవీ మెయిన్ విజయ్ సేతుపతి గురించి, నాట్ ఫర్ సూరి. అఫ్కోర్స్ విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, కాదంటలేదు. అలాగని చెప్పి అసలు పార్ట్ 1 మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరో ఆ సూరిని ఈ పార్ట్ 2 లో సైడ్ క్యారెక్టర్ చేశారు. సో ఇది పూర్తిగా పార్షియాలిటీ అని నాకు అనిపించింది. ఏదో కమీడియన్ కాబట్టి అలా తొక్కుపడేశారా, లేకపోతే విజయ్ సేతుపతిని ఎత్తడానికి ఎలా చేశారో నాకు అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఈ మూవీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అయితే విజయ్ సేతుపతి గారి కోసం వెళ్ళండి, లేదంటే వెట్రిమారన్ కోసం వెళ్ళండి. సూరి కోసం ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళొద్దు. మీరు అనుకున్నంత ఏమి ఉండదు సూరి క్యారెక్టర్. సో ఇదంతా పక్కన పెడితే రివ్యూలోకి వెళ్దాం. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 30 మినిట్స్ అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. ఆ 30 మినిట్స్ లోనే మనకి విజయ్ సేతుపతి అంటే ఈ పెరుమాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పార్ట్ 1 తాలూకా అంటే ఆ రిలేటెడ్ స్టోరీ అంతా మనకు చూపిస్తారు. సో ఫస్ట్ 30 మినిట్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. దాని తర్వాత మెల్లిగా సినిమా లూజ్ అయిపోతూ వస్తుంది. అప్ టు ఇంటర్వెల్ వరకు కూడా మనకి ఫ్లాట్ గానే వెళ్తది. మళ్ళీ ఇంటర్వెల్ లో ఒక బ్యాంగ్ ఉంటది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఎలాగే నడుస్తుంది. ఈ పెరుమాల్ ఎవరు, పెరుమాల్ కథ ఏంటి, అసలు పెరుమాల్ ఎందుకు పోరాడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్ లో రివీల్ చేసి వెళ్తుంటారు. అంటే ఈ కులం, మతం, వేర్పాటువాదం, ఈ రెవల్యూషన్ ఇదంతా కూడా మనకి సినిమాలో చూపిస్తారు. అంటే మనకి పెరుమాల్ పోలీసులకు ఎలా దొరుకుతాడు, దొరికాక ఎలా తప్పించుకుంటాడు, అసలు ఈ పెరుమాల్ తాలూకా బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా మనకి చూపించారు. సో ఈ విడుదలై పార్ట్ 2 ఫిల్మ్ కూడా ఒక హార్డ్ హీటింగ్ నేచర్ ఉన్న స్టోరీ ఉంటది, లైక్ మనకి పార్ట్ 1 సినిమా లాగే. సమ్ పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉంటాయి. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. వైలెన్స్ కూడా ఉంటది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది. అలాగే టోటల్ గా సినిమా మొత్తం 2 సాంగ్స్ ఉన్నాయి. అదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలో ఎక్కడ పడితే అక్కడ పాటలు పెట్టేసి సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా నాన్ సింక్ లో పాటలు రావడం అలా ఏం ఉండదు. ఇళయరాజా గారు ఇచ్చిన 2 ట్యూన్స్ కూడా బాగున్నాయి. మాక్సిమం మూవీలో మనకి ఎక్కువ ఫారెస్ట్ లో చూపించారు. సో ఇలా ఎంత పెద్ద క్రూని ఆ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం అంటే అది అంత మామూలు విషయం కాదు. ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. దాంతో పాటు మనకి సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఆ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు కొంచెం స్టోరీకి డిస్టర్బెన్స్ గా అనిపించింది అండ్ కొంచెం స్టోరీ డైవర్ట్ అయినట్టు కూడా అనిపించింది. అండ్ సినిమాలో మనకి రెవల్యూషన్ అనే పాయింట్ చాలా గట్టిగా ఉంటది. అండ్ పూర్ విఎఫ్ఎక్స్ కూడా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకుని ఉండాల్సింది. అండ్ దాంతో పాటు ఇది తమిళ సినిమా డబ్బింగ్ కాబట్టి మనకి ఆటోమేటిక్ గానే డబ్బింగ్ అనేది లిప్సింగ్ అవ్వదు, మనకి తెలిసిపోద్ది ఆ విషయం. అండ్ సినిమాలో సూరికి ఎక్కువ స్కోప్ లేదు. దాంతో పాటు మనకి అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నాడు. అనురాగ్ కశ్యప్ కూడా ఎక్కువ స్కోప్ ఏ ఉండదు. ఇంతకుముందు విజయ్ సేతుపతి మహారాజా మూవీలో అనురాగ్ కశ్యప్ కి యాంటాగనిస్ట్ గా ఒక చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటది. కాకపోతే మనకి ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ రోల్ అయితే ఆ రేంజ్ లో అయితే ఉండదు. ఆ రేంజే కాదు, అసలు నార్మల్ గా కూడా ఉండదు. మంజు వారియర్ ఉన్నంతలో డీసెంట్ రోల్ అయితే పడింది. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ పొలిటికల్ డ్రామా. అండ్ అలాగే ఈ మూవీని సెకండ్ పార్ట్ తో కంప్లీట్ చేసినట్టు చూపించారు. థర్డ్ పార్ట్ లీడ్ గానీ ఏది మనకి ఏం చూపించలేదు క్లైమాక్స్ లో. అండ్ విజయ్ సేతుపతి లుక్స్ కంప్లీట్ గా ఈ సినిమాలో డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఇంకా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది వెట్రిమారన్ నెరేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. నెరేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ విజయ్ సేతుపతి షో అని చెప్పొచ్చు. సూరికి అయితే అంత స్కోప్ లేదు, ఆల్రెడీ నేను చెప్పాను ఈ విషయం. అండ్ ఇట్స్ టిపికల్ వెట్రిమారన్ మూవీ అని చెప్పొచ్చు. దాంతో పాటు విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటది. సో ఇలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసి ఇలాంటి కొంచెం సీరియస్ పొలిటికల్ డ్రామాస్, రెవల్యూషనరీ అండ్ హార్డ్ హీటింగ్ నేచర్ ఉన్న ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీకి మీరు వెళ్ళొచ్చు. ఇది రివ్యూ ఆఫ్ విడుదలై 2. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.